హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఎపిసోడమీ డెలివరీ అయిన వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి. సో మనకి ఎపిసోడమీ డెలివరీ తర్వాత స్టిచెస్ త్వరగా మానాలంటే ఏం చేయాలి, ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే వెళ్ళి మనకి ఎపిసోడమీ డెలివరీ అనేది ఏంటంటే నార్మల్ డెలివరీలో ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. అంటే చిన్న ఆపరేషన్ అని చెప్తూ ఉంటాం. ఇది ఎందుకు చేస్తారు అంటే బేబీలో ఒకవేళ డెలివరీ టైంలో పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత డెలివరీ టైంలో బేబీ హెడ్ పెద్దగా ఉన్నా, లేకపోతే తల్లిలో పుషింగ్ ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువగా పుష్ చేసి బాగా నీరసమైనప్పుడు పుష్ చేయలేని క్షణాలలో చివరి క్షణాలలో ఎపిసోడమీ చేస్తూ ఉంటారు. లేదా బీపీ లెవెల్స్ అనేవి కంట్రోల్ లేనప్పుడు కూడా ఎపిసోడమీ చేస్తుంటారు. బేబీ హెడ్ పెద్దగా ఉన్న, బేబీ ఎక్కువగా వెయిట్ ఉన్నా కూడా ఎపిసోడమీ ద్వారా మనకి బేబీని అయితే తీయడం జరుగుతుంది అన్నమాట. సో ఈ ఎపిసోడమీ అంటే ఏంటంటే మనకి వెజినా దగ్గర ఒక పక్కకి కట్ చేయడం అన్నమాట. సో దీని ద్వారా ఈజీగా డెలివరీ అనేది అవుతుంది. సో ఈ డెలివరీ అయిన తర్వాత ఏంటి అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఎపిసోడమీ అయిన వాళ్ళు 100% జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక సెన్సిటివ్ ప్లేస్ అన్నమాట. మనకి స్టిచెస్ ఆరిపోవడానికి కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. ఎందుకంటే అక్కడికి మనకి గాలి అయితే వెళ్ళదు, కొంచెం మెత్తటి ప్లేస్ కాబట్టి కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. సో ఈ స్టిచెస్ త్వరగా మానాలంటే మీరు ఏం చేయాలి అని అంటే ఫస్ట్ మనకి డెలివరీ తర్వాత కాన్సెప్షన్ ఉంటుంది, అంటే మలబద్ధకం అయితే ఉంటుంది. సో మలబద్ధకం అనేది రాకుండా ఉండాలి అంటే మీరు ఏంటంటే మంచి ఫుడ్ తీసుకోవాలి, అంటే ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. సో ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి, ఎక్కువగా వాటర్ తాగాలి. ఇక్కడ మన పెద్దవాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే సో డెలివరీ తర్వాత వాటర్ ఎక్కువ తీసుకోవద్దు, వాటర్ ఎక్కువ తీసుకుంటే మనకి నీరు అనేది చేరుతుంది, లేకపోతే స్టిచెస్ అనేవి మానవు, లేకపోతే బేబీకి ఆ పాలు అనేవి నీళ్ళలాగా వస్తాయి, ఇలా చెప్తూ ఉంటారన్నమాట. సో 100% అదంతా వాళ్ళు చెప్పింది అయితే మీరు చేయదు. ఖచ్చితంగా వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవాలి. వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకుంటే ఏంటంటే మనకి అక్కడ ఉన్న స్టిచెస్ అనేవి హీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో మనకి డైజెషన్ ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది. సో వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. సో వాటర్తో పాటు ఏమైనా లిక్విడ్స్ కూడా తీసుకుంటూ ఉండాలన్నమాట. సో మనకి ఫస్ట్ ఏంటి కొంచెం కాన్సెప్షన్ అనేది లేకుండా చూసుకోవాలి, అంటే మెత్తటి ఫుడ్ తీసుకోవాలి, ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్ తీసుకోవాలి, అండ్ వాటర్ ఎక్కువగా తాగాలి. సో మనము వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే కొంచెం నీట్గా ఉంచుకోవాలన్నమాట. టాయిలెట్ వెళ్ళినా కూడా, మోషన్ వెళ్ళినా కూడా ఏంటంటే అది మోషన్ అండ్ టాయిలెట్ వెళ్ళే ప్లేస్లో కట్ చేస్తారు కాబట్టి బాగా సెన్సిటివ్ ప్లేస్ కాబట్టి త్వరగా ఇన్ఫెక్షన్ అయితే వస్తూ ఉంటుంది. సో ఆ ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా ఏం చేయాలని అంటే వాష్రూమ్ వెళ్ళినా, మోషన్ వెళ్ళినా కూడా ఏదైనా డిటాల్ సోప్తో కానీ లేకపోతే నార్మల్గానైనా కొంచెం క్లీన్ చేయాలి. సో క్లీన్ చేసిన తర్వాత అక్కడ ఏదైనా కాటన్ క్లాత్తో అక్కడ తడి అనేది లేకుండా కొంచెం మెల్లగా తుడుచుకోవాలన్నమాట. సో ఎందుకంటే మనకి తడి అట్లా ఉంటే తొందరగా ఇన్ఫెక్షన్స్ అయ్యి మనకి ఆ స్టిచెస్ అయితే అస్సలు మానవన్నమాట. సో ఈ పని కూడా చేయాలి. ఆ తర్వాత ఏంటంటే మనకి స్టిచెస్ త్వరగా మానాలంటే మరొక పద్ధతి ఏంటంటే మనకి డాక్టర్స్ మామూలుగా స్టిచెస్ మానడానికి మనకి మెడిసిన్ అయితే ఇస్తారు, అండ్ ఆయింట్మెంట్ కానీ పౌడర్స్ కానీ ఇస్తారు. సో అవి వేసుకుంటూ మనం ఏంటంటే స్నానం చేసి వస్తాము. స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ ప్లేస్ని మీరు ఎలా ఆరబెట్టాలి అంటే ఇంట్లో ఎవ్వరు లేకుండా చూసుకొని, అంటే ఒక రూమ్లో ఫ్యాన్ వేసేసుకొని మీరు ఒక మిర్రర్తో ఆ ప్లేస్లో ఆయింట్మెంట్ పెట్టుకోవడం కానీ లేకపోతే పౌడర్ వేసుకోవడం కానీ చేసేసి ఒక 15 minutes వరకు ఆరబెట్టండి ఫ్యాన్కి. సో అది బెస్ట్ ప్రాసెస్ అన్నమాట. ఇక్కడ మీరు ఏం సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సో ఇలా చేస్తేనే అది ఈజీగా ఆరుతుంది. లేకపోతే ఉంటే అక్కడ ఇన్ఫెక్షన్స్ రావడం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, కుట్లు ఊడిపోవడము చాలా ఇబ్బంది అయితే వస్తుంది అనమాట. సో ఇలా చేయండి అన్నమాట. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొంతమంది ఈ స్టిచెస్ పడినాక ఏం కాదులే అనేసి తీసుకొని ఇష్టం వచ్చినట్టు కూర్చోవడం కానీ ఇష్టం వచ్చినట్టుగా నడవడం కానీ చేస్తారు. అట్లా చేయొద్దు. సో మనకి సి సెక్షన్ అయిన వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఎపిసోడమీ డెలివరీ అయిన వాళ్ళు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. సో నడిచే విధానం కూడా కొంచెం ఫాస్ట్గా నడవకుండా నెమ్మదిగా నడవాలి స్టిచెస్ మానేదాకా. అలాగే పిల్లలకి ఫీడ్ ఇచ్చేటప్పుడు కూడా కూర్చుని నెమ్మదిగా ఫీడ్ ఇవ్వాలన్నమాట. సో కూర్చుండే విధానం నెమ్మదిగా కూర్చుండి ఇవ్వాలన్నమాట.
అనమాట. ఎందుకంటే ఇవి తొందరగా ఒకవేళ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో తొందరగా ఊడిపోయాయి అంటే ఇంకా మళ్ళీ అక్కడ స్టిచెస్ వేయాల్సిన అవసరం ఉంటుంది, చాలా మళ్ళీ పెద్ద ఇష్యూ అవుతుంది అనమాట. సో అందుకనే మీరు ఈ ప్రాబ్లమ్ అంతా ఫేస్ చేయొద్దు అంటే ఖచ్చితంగా ఒక 15 days వరకు జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా పాటించాలి. అండ్ గోరువెచ్చని వాటర్తో మనకి అక్కడ కాపడం కానీ లేకపోతే హాట్ బ్యాగ్ దొరుకుతూ ఉంటాయి, వాటితో పాటు కూడా మీరు కాపడం పెట్టడం చేయండి. సో మనకి స్టిచెస్ తొందరగా హీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఇలాంటివన్నీ చేస్తే మనకి 15 days అండ్ 18 days లోపు మనకి స్టిచెస్ అయితే పూర్తిగా ఆరిపోతాయి అన్నమాట. సో ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు అయితే పాటించండి. ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.